హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి. ఈ స్నాక్ ఐటమ్ ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే ఒక 15 to 20 days అనేది స్టోర్ అయి ఉంటుందండి. మెంతికూరతో చేశానండి. ఇదని వరిపిండి, శనగపిండి, మైదా వాడకుండా ఈ స్నాక్ అనేది చేసుకోవచ్చండి. మెంతికూర అనే ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇలా ఈ విధంగా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ 1.5 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్ కప్పులతోనే తీసుకున్నాను. 1.5 కప్పు అండి. 1.5 కప్పు వరకు తీసుకోవాలి గోధుమ రవ్వ అనేది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రవ్వనంతా వేసుకొని ఫైన్గా పట్టించుకోవాలండి మిక్సీని అనేది. చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. నూక అనేది బరకగా ఉండాలండి, మరి పౌడర్ అయిపోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి. 1.5 నూకకి 1 కప్పు వాటర్ అండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అండి నువ్వులండి. ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కారం కోసము 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇక్కడ నేను. అలాగే ఈ మెంతికూర చిప్స్ అనేవి క్రిస్పీగా రావడానికి నేను 2 టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్నాం కదండి, వాటర్ అనేది బాగా మరగాలన్నది. ఇలా కలుపుతూ ఒకసారి కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు ఏమైనా సరిపోతే చూసుకొని వేసుకోండి. వాటర్ టేస్ట్ చూడండి. వాటర్ టేస్ట్ సరిపోతే, ఉప్పు సరిపోతే నూకు సరిపోయినట్టేనండి ఉప్పు అనేది. ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదండి, ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టించుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎక్కడ కొంచెం ఉండలు లేకుంటే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత వేడి తగ్గాక మన చేతితో కలుపుకోవచ్చు. కానీ ఒకసారి అండి వేడి మీద ఉన్నప్పుడు వాటర్ అంతా నొక్కంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. అలాగే ఇక్కడ నేను మెంతికూర అండి 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. మెంత ఆకుని సపరేట్ చేసేసి వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. 1 కప్పు వరకు సరిపోతుంది నేను తీసుకున్న నూకకి. మెంతాకు అనేది మెంతాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోండి. మూత పెట్టుకోవడం వల్ల పైన నూక అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా 5 నిమిషాల తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం నూక గోధుమ రవ్వని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు చేతితో పట్టుకోగల వేడి ఉంటుంది కదండి, ఇప్పుడు చేతితోని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. చపాతీ పిండిలా ఉండాలండి. మనం తీసుకున్న నూక క్వాంటిటీకి కరెక్ట్గా 1 కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది గోధుమ నూక కదా, చేతికి అంటుకుంటుంది. కొంచెం ఆయిల్ తీసుకొని చిన్న బాల్ సైజ్ అంత ఉండని తీసుకొని మిగతాది మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి, డ్రై అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బాల్ లాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఒత్తుకోవాలండి. ఇప్పుడు చాపింగ్ బోర్డు ఒకటి తీసుకుంటున్నాను. అలాగే చపాతీలు రుద్దే కర్రను ఒకటి, రోలింగ్ పిన్ ఒకటి తీసుకుంటున్నాను. దీనిపైన డస్టింగ్ కోసం వరిపిండి కానీ, మైదాని కానీ, గోధుమ పిండిని కానీ వేసుకొని చపాతీ పిండిలాగా ఒత్తుకోండి. 1/2 ఇంచ్ మందం ఉండేటట్టుగా. మరి లావుగా ఉండకూడదు, మరి అలాగని పలుచగా ఉండకూడదండి. 1/2 ఇంచ్ మందం ఉండాలి. నేను చూపిస్తాను, ఆ విధంగా ఒత్తుకోండి. సన్నగా ఉంటే మాడిపోతాయండి. అలాగే లావుగా చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వవు. అందుకే 1/2 ఇంచ్ మందం ఉంటే సరిపోతుంది కరెక్ట్గా.
ఈ విధంగా అన్ని అంచులు కూడా ఒకసారి బాగా రోల్ చేసుకోండి. అన్ని వైపులు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఇంత మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నైఫ్తోని చాకుతోని అన్ని వైపులా లేయర్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. వీటిని మీకు ఎన్ని పార్ట్స్ కావాలో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. మీకు ఏ షేప్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను అయితే ఇక్కడ డైమండ్స్ లాగా వీటిని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని చాకుతోని ఇలా కింద నుంచి పైకి ఇలా అంటే పైకి వచ్చేస్తాయండి. అంటుకోకుండానే ఉంటాయి ఇవి బోర్డుకి. అందుకే డస్టింగ్ కోసం మన కిందన కొంచెం పిండిని వేసుకోవాలి. చూడండి, ఇలా డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాను నేను. వీటిలో ఇలా తయారు చేసుకున్న అన్నింటినీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగానే మిగతా వాటిని కూడా ఈ విధంగానే తయారు చేసుకొని పెట్టుకోండి. అన్నీ ఒకసారి తయారు చేసుకుని పెట్టుకుంటే మన ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగానే ప్లేట్లో అన్నీ తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. చిన్నది ముక్క టెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ అనేది ఈ విధంగా వేడెక్కాలి. ఇలా ఆయిల్ వేడెక్కింది కదండి, ఒక్కోటి మనం డైమండ్ చిప్స్ వేసుకోవాలండి. ఈ చిప్స్ వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై మ్యాంట్లో పెడితే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల దాకా వేగవు కదా. మీడియం ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ వేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మొత్తం వేసుకోకండి, ఓవర్లోడ్ చేయకండి. కాస్త గరిటె పెట్టి తిప్పుకోవడానికి వీలుగా ఉన్నంత వరకే వేసుకోండి. ఓవర్గా వేస్తే మనం గరిటె పెట్టి తిప్పుకోలేం కదా. అందుకే ఇవన్నీ వేసుకున్నాక 1 నిమిషం పాటు అలా వదిలేయండి. 1 నిమిషం తర్వాత గరిటె పెడుతూ 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఈ విధంగానే మిగతా చిప్స్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ చిప్స్ వేగానే ఎలా తెలుస్తాయంటే ఇలా ఫ్రై చేసేటప్పుడు వీటిపైన బబుల్స్ వస్తాయి కదండి, నురుగా అదంతా తగ్గిపోతుంది. బబుల్స్ అన్నీ తగ్గిపోతాయి. అది తగ్గిపోయినాక వీటిని ఆయిల్ నుంచి తీసుకోండి. ఈ విధంగానే మొత్తం ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పూర్తిగా చల్లారినాక మాత్రమే ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకుని ఒక 15 to 20 days వరకు స్టోర్ అయి ఉంటాయి. ఇవి పిల్లలకి చక్కగా స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటాయండి. అలాగే ఈవినింగ్ స్నాక్స్ తినడానికి కూడా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.